తర్వాత గత 1వ తారీఖున నేను మీకు దృశ్యమైనవి అదృశ్యమైనటువంటి వాటి విషయం గురించి కొంత విషయం చెప్పాను. మీరు ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు కానీ నేను ఈరోజు ఆ అదృశ్యమైనటువంటి వాటి నుంచి విశ్వాసం అనేటువంటిది ఎట్లా ఉంటుందో నేను మీకు చెప్పాలనేటువంటి ఆలోచన. దృశ్యమైనటువంటివి అదృశ్యమైనటువంటివి అనేటువంటివి మనం చాలా జాగ్రత్తగా స్పష్టంగా కీన్గా చదివితేనే బైబిల్ గ్రంథం అర్థమవుతుంది. బైబిల్ గ్రంథం అర్థం చేసుకోవడం అంత తేలికైనటువంటి విషయం కాదు. తాత్వికత తత్వము అనేటువంటిది మామూలు మనుషులుగా ప్రస్తుతం చూసే దృశ్యమైనటువంటి వాటిని చూస్తే తత్వం అనేటువంటిది అర్థం కాదు. దృశ్యమైనటువంటి వాటితో పోల్చుకుంటే తత్వం అర్థం కాదు. తత్వం కేవలము అదృశ్యమైనటువంటి వాటిని చూసుకోవాలి. ఇప్పుడు అదృశ్యమైనటువంటివి ఏంటి, దృశ్యమైనటువంటివి ఏమిటి అనేటువంటి ఒక విషయం కూడా మనం చాలా క్లారిటీగా మనం తెలుసుకోవాలి. దృశ్యమైనటువంటివి అని అంటే నేను చెప్పాను మొన్న ఏం చెప్పాను, మన కంటికి కనిపించేవి దృశ్యమైనవి. ఈ కంటికి కనిపించే ఈ దృశ్యమైనటువంటి అన్నీ కూడాను అదృశ్యమైనటువంటి వాటి యొక్క స్వరూపాలు కనిపిస్తూ ఉంటాయి. అదృశ్యమైనటువంటివి కూడా ఇలానే ఉంటాయి అని అర్థం చేసుకోవాలి. కొంచెం స్పష్టంగా అర్థం చేసుకోండి. దృశ్యంగా మనం ఏదైతే చూస్తున్నామో ఈ దృశ్యమైనటువంటి వాటికి ప్రతిదీ కూడా అదృశ్యమైనటువంటిది ఉంటుంది. అంటే దీని పోలిక లాంటిది ఇంకోటి ఉంటుంది, కనపడే దాని పోలిక ఇంకోటి ఉంటుంది. అది మానసికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు. ఆత్మీయంగా కూడా ఆలోచన చేయడానికి ఉంటుంది, మరియు మానసికంగా ఆలోచన. అందుకనే ఇప్పుడు మనకు కనిపించేటువంటి ఆకాశం దేవుడు మొదటగా రెండింటిని డివైడ్ చేశాడు. తెలుసా మీకు? ఆకాశంను భూమిని వేరు చేశాను. మనం ఆదికాండంలో ఉంటుంది. అది మనకి మొదటి అధ్యాయంలో, ఆదికాండము మొదటి అధ్యాయంలో మనకి దేవుడు ఆకాశమును మొదటగా ఏం చేశాడంటే ఆకాశము భూమిని కాదు, ఫస్ట్ ఆయన వేరు చేసింది, నీటిని వేరు చేశాడు. ఆయన 2 రకాల జలములను వేరు చేశాడు. 1వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూస్తే జలముల మధ్య విశాలమును కలుగజేశాను, ఆ జలములను ఈ జలములను ఆయన వేరు చేయాలి, వేరు కలుగులుగాక. వేరు అంటే జలాలను 2 రకాల జలాలు ఉంటాయి అని ఆయన వేరు చేశాడు. చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది. డిస్టర్బ్డ్గా అర్థం చేసుకుంటే మీరు అర్థం చేసుకోలేరు. జలములను వేరు చేశాను. జలములు 2 రకాలుగా ఉంటాయని మీరు అనుకున్నారా? జలములు 2 రకాలుగా ఉంటాయని మీరు అనుకున్నారా? లవణం అనే లవణం కాదు, ఉప్పు నీరు, మంచి నీరు అలా ఉంటాయి. అది దృశ్యమైనవి, 2 కూడా దృశ్యమైనవి. ఇక్కడ 2 రకాల జలాలు అని అంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత 2వ రకం జలం ఏంటో అర్థమైంది. ఇక్కడ మనం పాయింట్ క్యాచ్ చేయాలి. భూలోకములో కనిపించే జలాలన్నీ కూడా ఉప్పు నీళ్ళు ఉండొచ్చు, మంచి నీళ్ళు ఉండొచ్చు, సవ్వ నీళ్ళు ఉండొచ్చు, ఏ నీళ్ళైనా ఉండొచ్చు. నీళ్లు రకరకాలు. ఈ నీళ్ళని గురించి కూడా దేవుడు ఒక ఉదాహరణగా చెప్పాడు. ఒకే బావిలో నుంచి 2 రకాల జలములు రావు అన్నాడు. ఒకే బావిలో నుంచి 2 రకాల జలాలు అంటే ఏంటి? ఒక బావిలో నుంచి మంచి నీళ్లు కానీ చెడు నీళ్లు కానీ రావు. మంచి నీళ్లు రావాలంటే ఆ బావి వేరే ఉంటుంది, వేరే చోట నేల మంచిగా ఉంటే మంచి నీళ్ళు వస్తాయి, నేల సవ్వగా ఉంటే సవ్వ నీళ్ళు వస్తాయి, నేల ఉప్పగా ఉంటేనేమో ఉప్పు నీళ్ళు వస్తుంటాయి. ఇవన్నీ దృశ్యంగా కనిపించేవే, ఇవన్నీ దృశ్యాలే. అదృశ్యమైనటువంటి నీళ్లను గురించి యేసు ప్రభు వారు చెప్పారు. ఆయన వచ్చాకే అదృశ్యమైన నీళ్ళ గురించి తెలిసింది. అంతకుముందు ఈ అదృశ్యమైన నీళ్ళ గురించి తెలియదు. అదృశ్యమైనటువంటి నీళ్ళ గురించి ఆయన యోహాను సువార్త ఆమె సమరయ స్త్రీ దగ్గర ఏమని చెప్పేవాడు అంటే ఇప్పుడు ఈ దృశ్యమైనటువంటి ఈ వాటర్ తాగితే మనం మాటి మాటికి దాహం అవుతుంది. కానీ దేవుడు ఏం చెప్పాడంటే అదృశ్యమైనటువంటి నీళ్లు వేరే ఉన్నాయి, ఆ నీళ్లు తాగేవారు ఎన్నటికీ దప్పికగొనరు అని అంటారు. అంటే అదృశ్యమైనటువంటి నీళ్ళు ఏంటంటే ఆత్మీయమైనటువంటి నీళ్లు అని అర్థం చేసుకోవాలి.
అంటే క్రీస్తును కలిగినటువంటి నీళ్లు అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సామెతల గ్రంథంలోకి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు అని అంటే, నీళ్లు అనేటువంటి వాటిని ఆయన దేంతో పోల్చాడంటే ఆలోచనలతో పోల్చాడు. నీళ్ళని సామెత గ్రంథం ఏమైనా ఆలోచనలతో పోల్చాడు. ఇది ఒక రకమైన నీళ్ళు, ఇది కూడా ఇన్విజిబుల్ వాటర్, ఇది కూడా కనిపించని నీళ్ళు. అంటే ఇక్కడ మీరు నీటిని 3 స్టేజెస్గా గమనిస్తే, ఒక స్టేజ్ ఏమో కనిపించేటువంటి నీళ్లు, రెండో స్టేజ్ ఏమో మనసు ఆలోచన చేసేటువంటి నీళ్లు, మూడో స్టేజ్ ఏమో ఆత్మీయమైనటువంటి నీళ్లు. ఈ 3 రకాల స్టేజెస్లో ఉంటాయి. ఇవి ఎలాగైతే ఉన్నాయో, ఆకాశములు మరియు ప్రపంచములు అనే పదాన్ని దేవుడు ఎందుకు ఉపయోగించాడు అంటే, ఇది ఉదాహరణ ఇదే. భూలోకంలో ఉండేటువంటి ఈ ప్రపంచం వేరు, మనసు ఆలోచించేటువంటి ఆలోచనలో ఆ ప్రపంచం వేరు. ఇంకొంచెం పైకి వెళ్తే ఆత్మీయంగా ఆలోచించేటువంటి ఆ ప్రపంచాలు వేరు. ఇక్కడ మన తేడా ఎక్కడ వస్తుందంటే, మనకి క్రైస్తవులకి భూలోకంలో ఉండేటువంటి నీళ్ళని కాకుండా మనస్సులో ఉండేటువంటి నీళ్ల ప్రకారం ఆలోచన చేసి ఇదే దేవుని యొక్క ఆలోచన అని అనుకుంటున్నారు. దానిని భ్రమ అంటారు. భ్రమపరచు ఆత్మ ఇక్కడ పనిచేస్తుంది. మనము ఈ భ్రమపరిచేటువంటి ఈ స్టేజ్ని కూడా దాటి దేవుని స్థాయికి వెళితే అక్కడ ఆత్మీయమైనటువంటి నీళ్ళు అక్కడ దొరుకుతాయి. ఇప్పుడు దృశ్యమైనటువంటి వాటిని పోలినటువంటి అదృశ్యమైనటువంటి నీళ్లు వేరే ఉన్నాయి అని ఒక విషయం మనకి అర్థమైంది. అదృశ్యమైనటువంటి నీళ్లు అనేటువంటి మనకు ఉన్నాయే అర్థమైంది. అది యేసుక్రీస్తు వారు భూలోకంలోకి వచ్చిన తర్వాత తెలిసింది. అంటే మనము దృశ్యమైనటువంటి విషయాలను కాకుండా అదృశ్యమైనటువంటి విషయాలను ఏం చేయాలో చెప్తున్నాడో చూద్దాం. 2 కొరింథీ 4వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చదివితే, 2 కొరింథీ 4వ అధ్యాయము 17, 18. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, పౌలు గారు ఎంత తాత్వికంగా లోతుగా ఆలోచన చేశాడంటే తత్వం. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రం చదివి ఉన్నాడు కాబట్టి ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, చదువునా, మేము దృశ్యమైనటువంటి వాటిని చూడక, అంటే కళ్ళతో కనిపించేటువంటి వాటిని మేము చూడక అదృశ్యమైనటువంటి వాటిని నిదానించి చూచుచున్నాము అని అంటున్నాడు. అంటే ఏంటి? ఆయన దృశ్యమైనటువంటి వాటిని చూచి ఇవే దేవుడు అనుకోవట్లేదు. ఆయన ఏమన్నాడంటే అదృశ్యమైనటువంటి వాటిని ఎలా చూడమంటున్నాడు? ఇది మనం తెలుసుకోవాలి. అంటే అదృశ్యమైనటువంటివి చూడాలి అని అంటే మనకు ఏముండాలా? కొంచెం నిదానం అవసరం. అదృశ్యమైనటువంటి వాటిని చూడాలంటే కొంచెం నిదానం అవసరం. వాటిని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. సడన్గా మన మైండ్ ఏదనిపిస్తే అది దాని మీద మనం ఫిక్స్ అవ్వకూడదు. మన మైండ్ ఇది ఇట్లా అయ్యి ఉండొచ్చులే అని అంటే మన మైండ్ అలా ఫిక్స్ అవ్వకూడదు. అలా ఫిక్స్ అవ్వటం అనేటువంటిది మనకి ఎవరు కల్పించినటువంటి క్రియేషన్ అంటే సాతానుగాడు కల్పించాడు. అందుకనే హీఈస్ వెయిటింగ్. వాడు ఎప్పటికప్పుడు ఇక్కడే వెయిట్ చేస్తుంటాడు. ఎక్కడ దొరుకుతాడో టక్కన పట్టేసుకుని యువతలు లాగేసుకుందామని చూస్తుంటాడు. చాలా స్లైట్గా ఉంటాయి దీని ఆలోచనలు, చాలా స్మూత్గా, నేరోగా, దగ్గరగా ఉంటాయి. మనం ఎప్పుడైతే మనకు వచ్చినటువంటి ఈ ఆలోచన ఇది దేవుడిచ్చిన ఆలోచనే అని కనుక మనం అనుకుంటే అది సాతాను కల్పించినటువంటి ఆలోచన. అలా కాదు, దేవుడిచ్చినటువంటి ఆలోచన ఇది కరెక్ట్ అని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి? మరి ఇక్కడికే వెళ్ళాలి. దేవుడిచ్చిన అంటే ఇప్పుడు నీకు ఒక ఆలోచన వచ్చింది అని అంటే ఈ ఆలోచన కరెక్టా కాదా అనాలంటే అని తెలుసుకోవాలంటే మొత్తం బైబిల్ అంతా నువ్వు చదవాలి. నీకు తెలిసి ఉండాలి బైబిల్ అంతా. అంటే నీకు వచ్చినటువంటి ఆలోచనకు సంబంధించినటువంటి సిట్యువేషన్ బైబిల్ గ్రంథంలో ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఉంటుంది. అందుకని వీళ్ళు తెసలోనికే వాళ్ళు ఉత్తగా నమ్మలా. శోధించి ఆయన చెప్పినటువంటి విషయాలని
గ్రంథాల్లో వెతికి, ఆ గ్రంథంలో వెతికి ఇది కరెక్టు అని నిర్ణయం తీసుకున్నారు. లేకపోతే ఇందాక అట్లేసినట్టే ఉంటుంది, ఈ వాక్యాలన్నీ కూడా అట్లేసినట్టే ఉంటుంది. అట్లా కాదు. దేవుడు ఏం చెప్తున్నాడు, ప్రతి విషయాన్ని కూడా మనం ఏం చేయాలి, నిదానించి చూడాలి. మనకు ఒక దృశ్యాన్ని దేవుడు మనకు ఒక విషయాన్ని బయలుపరిచాడు. సో ఈ విషయాన్ని బయలుపరిచాడు అని అంటే మనంత గుడ్డిగా నమ్మకూడదు. బయలుపరిచినటువంటి విషయానికి సంబంధించిన సాదృశ్యము బైబిల్ గ్రంథంలో దేవుడు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట మనకి. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ దృశ్యానికి సంబంధించినటువంటి విషయాన్ని డిస్కషన్ చేయాలి, అడగాల, దేవసేవకుని అడగాల, తమ్ముని అడగాల, నన్ను అడగాల, మీరు డిస్కస్ చేసుకోవాలి. ఇట్లా వచ్చింది దృశ్యం, ఇది ఎంతవరకు వాస్తవం, ఇది ఫిక్స్ చేసుకోవడానికి ఎలా, దానికి టైం పట్టుద్ది, వెంటనే దొరకదు. ఇప్పుడు ఏముంటుంది లకారం అనేటువంటి దాన్ని నేను సెలెక్ట్ చేసుకునే విషయం, అన్నా నేనేమైనా తప్పు చేశానా అన్నా అని దాదాపు 2-3 సార్లు తమ్ముడు అడిగాడు. ఏమో దేవుని యొక్క ప్రణాళిక ఏముంది అనేది మనకు తెలియదు. అప్పుడు తెలియలేదు. ఇప్పుడు ఏమైంది, అన్ని సమకూడి జరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలా, ఓకే దేవుడు మనల్ని అక్కడ పంపించడంలో ఆయనకు ఒక ఉద్దేశం ఏదో ఉంది. సో ఈ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నేనేం చేయాలి అనేటువంటిది మనం అట్లా డిసైడ్ చేసుకోవాలి. అంటే ఇది అదృశ్యమైనది. అదృశ్యమైనటువంటివి నెరవేరాలంటే దృశ్యంగా కనపడేటువంటి ఆ సమకూడి జరిగేటువంటి విషయాలు మనం గమనించుకోవాలి. దానికి ఏం కావాలంటే టైం పట్టుద్ది. కాబట్టి నిదానించి ప్రతి విషయాన్ని కూడా తొందరపడి డెసిషన్స్ తీసుకోకూడదు దేవుని విషయానికి వచ్చినప్పుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, ఈ యొక్క అదృశ్యమైనటువంటి వాటి విషయం, ఏమేమి అదృశ్యమైనవి ఉన్నాయి, ఏమేమి దృశ్యమైనవి ఉన్నాయి, మనం అదృశ్యమైనటువంటి వాటి విషయాల్లో మనం ఎంతవరకు సఫలీకృతం అవుతున్నాం అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంకొక మీకు అదృశ్యమైనటువంటి ఒక నగ్న సత్యం నేను మీకు చెప్తాను. దేవుడు ఏం చెప్పాడంటే బైబిల్ గ్రంథంలో 2 రకాల తాళపు చేతులు ఉన్నాయి. 2 రకాల తాళాలు ఉన్నాయి. ఏంటంటే ఒకటేమో పాతాళపు తాళపు చెవి, రెండోదేమో పరలోకపు తాళపు చెవి. ఇప్పుడు ఇవి 2 కూడా ఒకరి దగ్గర లేవు. ఇవి అదృశ్యమైన విషయాలు. నేను మీకు ఇప్పుడు చెప్తే దృశ్యమైనది కాదు, ఇదంతా అదృశ్యమైనది. ఇవి 2 ఒకరి దగ్గర లేవు. పాతాళపు తాళపు చెవులేమో ఒకరి దగ్గర ఉన్నాయి, పరలోకపు తాళపు చెవులు ఒకరి దగ్గర ఉన్నాయి. ఎవరెవరి దగ్గర ఉన్నాయో ఒకసారి చూసిన తర్వాత దీని యొక్క ఆత్మీయ లోతు అంటే మీకు తెలుసుకుంటాను. ఒకసారి పరలోకపు తాళపు చెవులు మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో చూసినప్పుడు పరలోకపు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయో చూద్దాం. 18వ వచనం నుంచి చూద్దాం. 16, 18, 19. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు అని నేను నీతో చెప్తున్నాను. నేను తర్వాత పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడు దేవుడు? పేతురుకి పరలోకపు తాళపు చెవులు. దీని యొక్క ఆత్మీయ మర్మము, అదృశ్యమైనటువంటి విషయం ఏంటి అనంటే, ఈ లోకానికి సంబంధించి, అంటే ఈ లోకానికి సంబంధించిన వ్యక్తులందరినీ కూడాను ఎక్కడ పంపించాలా? పరలోకం పంపించాలి. ఇప్పుడు ఈ చర్చి లోపలికి రావాలి అని అంటే ఏం చేయాలి? ముందు ఈ చర్చి యొక్క తాళం తీయాలి. ఈ చర్చి యొక్క తాళం తీయాలంటే ఎవరు తీయాలి? ఈ చర్చి నడిపించేటువంటి నాయకుడు తాళం తీసినప్పుడు ఈ అందరూ కూడా దాని లోపలికి వస్తారు. ఇప్పుడు ఈ పరలోకం అనేటువంటిది ఈ లోకంలో సృష్టించబడింది. ఆ పరలోకము యేసు ఎవరి హృదయంలో ఉంటే వాళ్ళు పరలోకం ఉన్నట్టు మనం అనుకున్నాం. కాబట్టి ఈ పేతురు ఆ హృదయాలన్నిటినీ కూడా ఓపెన్ చేస్తే, అంటే పరలోకాన్ని ఓపెన్ చేస్తే ఈ హృదయాలన్నీ కూడా దేంట్లోకి వెళ్ళిపోతాయి? పరలోకానికి వెళ్ళిపోతాయి. అంటే ఇప్పుడు నేను ఒక దృశ్యాన్ని నేను మీకు చెప్తా. ఒక విశ్వాసులందరూ కూడా బయట నిలబడ్డారు. చర్చి యొక్క తాళం ఓపెన్ చేసిన తర్వాత పాస్టర్ గారు ఏం చేశాడంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క బైబిల్ ఇచ్చి లోన్ పంపించాడు. ఈ దృశ్యమైన కావ్యాన్ని అదృశ్యమైనటువంటి విషయం ఆలోచన చేస్తే, పేతురు పరలోకము యొక్క తలుపు దగ్గర నుంచున్నప్పుడు
తాళం తీసి ఒక్కొక్క వ్యక్తికి క్రీస్తును పరిచయం చేసి లోన పంపిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. అంటే మొదటిగా క్రీస్తుని ఎవరి ద్వారా వెలుగులోకి రాగలిగాడు ప్రపంచానికి? పేతురు ద్వారానే, పేతురు యోహానుల ద్వారా మొదటిగా ప్రపంచము లోపలికి క్రీస్తు రాగలిగాడు. ఈ క్రీస్తుని మొదటిగా పరలోకంలోనికి ఎంటర్ చేశాడు. ఆ తర్వాత ఎవరైతే క్రీస్తుని ఎరిగినటువంటి వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పరలోకానికి రావడం జరిగింది. నేను క్రీస్తుని ఎరిగి ఉన్నా, నేను ఎక్కడున్నాను? పేతురు ఓపెన్ చేసినటువంటి పరలోకంలో నేనున్నా. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి మీరు ఎక్కడున్నారని. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ పరలోక తాళం చెవి అయిపోయింది కదా. రెండో తాళం చెవి ఏంటిది? పాతాళం యొక్క తాళం చెవి. ప్రకటన గ్రంథం 1:8 చూద్దాం. నమ్మకమైన సాక్షియు మొదటి అధ్యాయము 18 ప్రకటన. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించేవాడను, మృతుడనైతిని కానీ ఇదిగో మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు. పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. దీని యొక్క అర్థం ఏంటి? దీని యొక్క అదృశ్యమైనటువంటి రూపం ఏంటి? ఈ దృశ్యంగా మనం చెప్తున్నట్టే క్రీస్తు ఏ తాళాలను ఓపెన్ చేశాడు? మరణము యొక్క తాళపు చెవులను ఓపెన్ చేశాడు. ఇప్పుడు భూమి మీద ప్రజలందరూ కూడా దేనికి బందీ అయి ఉన్నారు? ఈ ప్రజలు మరణానికి భయము చేత మరణానికి లోనే హెబ్రీ పత్రికలో ఉంటుంది అనుకుంటున్నా అన్నమాట. మరణ భయానికి లోనై మరణంలో ఉండేటువంటి వీళ్లను, మరణము అంటే పాతాళంలో ఉండేటువంటి వీళ్లను చదువుతా ఉన్నాను. దొరికిందా? చదువునా? కాబట్టి జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు, అది జీవితకాలమంతయు మరణము యొక్క దాస్యము చేత విడిపించుటకు. అంటే యేసుక్రీస్తు యొక్క తాళం చెవి ఎక్కడుంది? పాతాళం యొక్క తాళం చెవి యేసుక్రీస్తు దగ్గర ఉంది. ఆయన ఏం చేశాడంటే యేసుక్రీస్తు పాతాళం యొక్క తాళం చెవి ఓపెన్ చేశాడు. తాళం చెవిని ఓపెన్ చేసినప్పుడు దాంట్లో నుంచి అందరూ కూడా బయటకు వస్తారు. దేంట్లో నుంచి రావాలి బయటికి? పాతాళం నుంచి బయటకు వచ్చి దేంట్లోకి రావాలి? ఇప్పుడు ఇక ఇది విషయం, ఇది రహస్యమైనటువంటి విషయం. ఇది బైబిల్ చెప్పిన రహస్యం, ఆత్మీయ రహస్యం. అంటే యేసుక్రీస్తు వారు పాతాళం యొక్క తాళం చెవి ఎప్పుడు తీసి ఉంటారు చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. సిలువలో మరణించి పునరుద్ధానుడైనప్పుడు తాళం చెవి ఓపెన్ అయిపోయింది. పరలోక అంటే ఆ పాతాళం యొక్క తాళం తీసేశాడు ఆయన. ఇప్పుడు ఎవరైతే రావాలనుకుంటారో, కొంతమందికి పాతాళంలోనే ఉండాలనిపిస్తుంటుంది, కొంతమంది అక్కడే బాగుంటుంది, కొంతమందికి అక్కడే సంతోషంగా ఉంటుంది, సరదాగా ఉంటుంది, అక్కడే బందీలుగా ఉంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇప్పుడు ఈ యొక్క పాతాళములో నుంచి దేవుడు తలుపు తీసినప్పుడు, పాతాళపు ద్వారం తీసినప్పుడు, ఎవరైతే క్రీస్తుని తలుపు తీసాడు, తలుపు తీయగానే ఎవరు కనపడతారు అక్కడ? డోర్ దగ్గర తాళం తీసింది ఎవరైనా చూస్తాం కదా మనం. ఇప్పుడు మనం గదిలో బంధించబడి ఉన్నామండి, ఈ గదిలో బంధించబడి ఉన్నాం. మనం మరణంలో ఉన్నంతసేపు ఏమనుకుంటున్నాము? ఒక్క పోస్తుంది, ఎవరన్నా బయటికి తీస్తే బాగా తట్టుకోలేకపోతున్నాం. సరే, తలుపు తీసేటప్పుడు ఫస్ట్ మనం ఎవరిని చూస్తాము? అసలు మనం ఎవరు విడిపించారు? అంత మంచి వ్యక్తి ఎవరో అని వాళ్ళకి ఎవరు కనపడతారంటే యేసుక్రీస్తు. అంటే మరణంపు బందీఖానాలో ఉన్నటువంటి వ్యక్తి తలుపు తీయగానే మొట్టమొదటి యేసుక్రీస్తు తనను విడిపించిన వ్యక్తిని చూస్తారు. చూసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ వీళ్ళు? పరలోకపు తాళపు చెవి చూసినటువంటి పేతురు నుంచి లోనికి వెళ్ళాలి. ఇది క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఆత్మీయ రహస్యం, అదృష్టమైనటువంటి విషయం ఇది. అంటే ఎవరైతే ఇప్పుడు నీ అంతటి నువ్వుగా పోయి లాక్ రావడానికి కుదరదాడా?
నువ్వు లోపల ఉన్నటువంటి వ్యక్తి నేను రానంటే ఏం చేస్తావు? ఇప్పుడు లోపల ఉన్న వ్యక్తి నేను రానంటే నువ్వేం చేస్తావు? రారా, నీకు నీకు ఇంత స్వేచ్ఛ ఉంది ఇక్కడ, ఇంత ఫ్రీడమ్ ఉంటుంది, మరి సంతోషంగా ఉంటుందిరా ఇక్కడ అంటే వాడు నేను రాను, నాకు ఇక్కడే బాగుంది, నాకు ఇక్కడే బాగుంది అని అంటే మనం ఏం చేయలేము. క్రైస్తవ్యం అనేటువంటిది బలవంతంగా రా పరలోకానికి అని తీసుకొచ్చేది కాదు. ఇక్కడ ఈ రహస్యం తెలియక దీన్ని ఒక మతంగా భావించేసి మతంగా చెప్పడం అనేటువంటిది మన దగ్గర జరుగుతున్నటువంటి అన్యాయం. క్రీస్తు యొక్క ఉద్దేశాన్ని, క్రీస్తు యొక్క అసలు తాత్వికమైనటువంటి విషయాన్ని తెలియక పాతాళములో నుంచి ఈ యొక్క స్వేచ్ఛా జీవితం, ఆత్మీయ స్వేచ్ఛలోనికి రావటమే క్రైస్తవ్యం అనేటువంటి విషయం తెలియక చాలామంది ఏంటంటే ఆత్మీయమైన ఈ అదృశ్యమైనటువంటి విషయాలను గమనించకుండా దృశ్యమైనటువంటి వాటితోనే అన్ని పోల్చుకొని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి తీర్పు ఎలా ఉంటుంది? తీర్పు ఎలా ఉంటుంది? తీర్పు ఎలా ఉంటుందో మీకు చెప్తాను చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం చూస్తే, ఎందుకనగా దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో, 8వ అధ్యాయం 29 కదనా? ఓకే, చదువు. వారు తన కుమారునితో సారూప్యమగుటకు, ఎట్లనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు ముందుగా నిర్ణయించారు. ఇప్పుడు ఇక్కడ ఒక రహస్యం చెప్తున్నాం చూడండి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి రహస్యం చెప్తున్నాం చూడండి. ఇప్పుడు పాతాళ ద్వారం తెరవగానే అక్కడ ఉన్నటువంటి ఆయన ఎలా ఉంటాడు? ఆయన ఎలా ఉంటాడు? పవిత్రంగా ఉంటాడు. ఇప్పుడు యేసు క్రీస్తు పాతాళపు ద్వారం తీశాడండి. మనం చూడగానే ఆయన చూస్తాం, మన తాళము మనల్ని ఇందులో నుంచి రక్షించిన వ్యక్తి ఎవరు అని చూస్తాం. చూసినప్పుడు ఆయన ఎట్లా ఉంటాడు? పవిత్రంగా కనిపిస్తాడు. యేసు క్రీస్తు పవిత్రంగా ఉంటాడు. ఇప్పుడు నీవు పరలోకంలోనికి వెళ్ళాలి అని అంటే ఈయన ఏమనుకుంటాడంట? తన స్వారూప్యం. గుర్తుపెట్టుకోండి. దట్ మీన్స్ తన స్వారూప్యం అంటే ఏంటి? ఆయనలాగా. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? ద్వారం దగ్గర నుంచొని నువ్వు పరలోక రాజ్యానికి రా, నాలాగా ఉంటావు, నాలాగా ఉండటానికి రాని ఆయన ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. ఇది పిలుపు అంటే, ఇది పిలుపు అంటే. ఇదిగో రా, నాలాగా ఉండటానికి రా, ఇదిగో తెల్లని వస్త్రాలు, పవిత్రంగా నేను ఉన్నాను, నాలాగా ఉండటానికి రా అని ఈయన పిలుస్తున్నాడు. ఆయన దానికి ఉన్నటువంటి ఎవరిని పిలిచానో, ఇప్పుడు ఆయన పిలుపు విని ఎవరైతే ఈ యొక్క పరలోకానికి వస్తారో ఆయన ఏం చేస్తున్నాడు? వాళ్ళ నీతిమంతులుగా తీర్చడమే కాదు, ఆయన ఇంకోటి కూడా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. ఇది ఆయన వారిని మహిమపరుస్తున్నాడు. హల్లెలూయా. అంటే చాలామంది గతంలో మాకు మీటింగ్లు జరిగేవి నా చిన్నతనంలో. ఎక్కడంటే విజయవాడ అది ఉంది కదా, విజయవాడ రాణిగారి తోటలో మీటింగ్లు జరిగేవి. అసలు అందరం వెళ్ళేవాడు, చాలామంది వెళ్ళేవాడు, అక్కడే వండుకొని తినడం. ఆ మీటింగుల్లో పరంజ్యోతి గారు ఒక కథ చెప్పాడు అనమాట. ఏమనంటే 2 హంసలంట ఆకాశంలో ఎగురుకుంటూ పోతున్నాయనంట. ఈ హంసలు ఎగురుకుంటూ పోతున్నటువంటి ఈ హంసలు తెల్లగా పరిశుద్ధంగా ఎగురుకుంటూ పోతున్నప్పుడు కింద ఆ యొక్క బురదలో పొర్లుతున్నటువంటి పందిని చూశానంట. పందిని చూసి అరే పాపం ఎంత బురదలో పొర్లుతుంది, అందరూ కూడా చూసి రాళ్ళేస్తున్నారు, చీచా అని వాసన వస్తుంది. ఇది పొర్లుతుంటే వాసన కంపు ఎక్కువైతుంది, ఇది పొర్లుతుంటే కొద్దిగా బురద కంపు ఎక్కువైపోతుంది. అరే అందరూ రాళ్ళేస్తున్నారు, దీన్ని కూడా పరిశుద్ధాన్ని తీసుకెళ్దామని చెప్పేసి వచ్చి అడిగినాయంట. పంది పరలోకానికి వస్తావా అని అడిగితే అక్కడ బురద ఉంటుందా? ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. పరలోకంలో కూడా బురదలను చూసుకునేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఇక్కడ. సార్
ఈ యొక్క ఆత్మీయ లోతు తెలియక పరిశుద్ధ యేసు ప్రభు ఏం చేస్తాడు, డోర్ తీసిన తర్వాత ఆయన పరిశుద్ధం కనపడ నాలాగా తన స్వరూప్యము చొప్పున తన స్వరూప్యములోనికి రావాలి అని ఆయన పిలుస్తుంటే ఈ లోన్ నుంచి బయటికి వచ్చి పాతాళంలో నుంచి బయటికి రావాలనుకున్నటువంటి ఆయన కాలెట్ ఎత్తి గేట్ దగ్గర ఒక మాట అడుగుతాడు ఆయన ఏమని, అక్కడ కూడా బురద ఉంటుందా నేను కూడా వస్తా, అక్కడ కూడా బార్ షాప్ ఉంటుందా నేను వస్తాను, అక్కడ కూడా ప్యాకెట్ ఉంటుందా నేను వస్తాను. అసలు ఆయన పిలిచేది ఎందుకు? మనం పవిత్రంగా ఉండటం కోసం ఆయన పిలుస్తాడు, కానీ మనం మాత్రం ఇట్లా ఉంటుంది. ఇప్పుడు జరిగింది ఏంటంటే అందరూ అందులోకి వచ్చారు, సరే పవిత్రంగా ఉంటానని వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేశారంటే పరలోకాన్ని పాడు చేశారు. ఇది జరిగిన విషయం ఇక్కడ. పరలోకం పొల్యూట్ అయిపోయింది. ఎందుచేత పొల్యూట్ అయిందంటే వీళ్ళు దేవుని వాక్యాన్ని ఎలా చెప్పారు అని అంటే, దేనికి దేవుని వాక్యాన్ని చెప్పారంటే రోమపత్రిక 10:3 చూస్తే వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. అది జరిగింది అక్కడ. వీళ్ళు ఏం చేశారనంటే ఈ వస్తామని వచ్చారు, అరే మేము వస్తాం ఇంత పరిశుద్ధంగా పవిత్రంగా ఉండే కొంతమంది రాని వాళ్ళు రాలేదు. కొంతమంది చేశారంటే ఏం చేశారంటే మేము వస్తాము పరిశుద్ధంగా ఉంటామని చెప్పేసి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేయాలి వాళ్ళు? బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క నీతిని చెప్పాల్సినటువంటి వాళ్ళు దేవుని యొక్క నీతిని చెప్పకుండా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ స్వనీతిని పూనుకొనిరి. పరలోకంలో కూడా స్వనీతిని స్థాపించాలని పూనుకున్నారు. అదే జరిగింది ఇక్కడ జరుగుతుంది. అందుకని పెద్ద పెద్ద సంఘాలు కడుతున్నారంటే ఎట్లా కడుతున్నారు? వాళ్ళ స్వనీతిని స్థాపించుకొని కడుతున్నారు. వాళ్ళ స్వనీతి, ఇది చేయొద్దు మనం, ఈ ఫోటో తీసేయాలి మనం, ఇటు పోకూడదు మనం, అది తినకూడదు మనం. బైబిల్లో చాలా స్పష్టంగా ఇది చేయవద్దు అది చేయవద్దు అనేటువంటి వాదనల జోలికి మీరు వెళ్ళవద్దు. కొలసి చక్కగా చెప్తాడు మా మాట పౌలు గారు. అసలు అది కాదు. పరలోకానికి దీనికి అసలు ఏమాత్రం సంబంధం లేదు. పరలోకము అనేటువంటిది భూలోకములో ఉండేటువంటి ఏ ధర్మశాస్త్రాన్ని క్వశ్చన్ చేయదు, ఏ ధర్మశాస్త్రాన్ని తప్పు పట్టదు, దేన్ని తప్పుగా భావించదు. ఈవెన్ యేసుప్రభు భూలోకంలోకి వచ్చినప్పుడు కూడా ధర్మశాస్త్రాన్ని నువ్వు కొట్టివేయ వచ్చితివా అని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు? నెరవేర్చడానికి వచ్చాను. ఆ ధర్మశాస్త్రమే కాదు, భూలోకంలో ఏ ధర్మశాస్త్రములోనైనా సరే క్రీస్తుని గురించినటువంటి విషయాన్ని నెరవేర్చడం కోసం వచ్చాడు. కాబట్టి ధర్మశాస్త్రాలు అన్నీ కూడా మంచివే. హిందూ ధర్మశాస్త్రం కూడా మంచిదే. దాన్ని అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది. దాని జోలికి వెళ్ళకూడదు, దాన్ని తప్పు అనకూడదు మనం. కానీ దానిలో ఉన్నటువంటి లోతు క్రీస్తుని గురించినటువంటి ఈ యొక్క రహస్యం ఉందా లేదా మనం ఎత్తుకోవాలి. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క సారూప్యములోనికి రావాలని ఆయన కోరుకుంటే దేవుని సారూప్యంలోకి వస్తానని చెప్పి వచ్చి స్వనీతిని స్థాపించి పరలోకాన్ని అంతా చెడగొట్టేశారు. దేవుడు ఎలాంటి వాడు? అదే రాసుంటాడు. కొలసి 1:5-15 దేవుని యొక్క రూపం రాయబడి ఉంటుంది అన్నమాట. కొలసి 1:15. కొలసి 1:15. ఆయన స్వరూపం ఎలాగా? అదృశ్య దేవుని స్వరూపి. అంటే యేసుక్రీస్తు వారి గురించి ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు? దేవుని స్వరూపంలోనికి వెళ్ళాడు అని. అదృశ్య అది ఇవన్నీ అదృశ్యమైనవే, దృశ్యాలు కాదు, దృశ్యాలు కనిపించేవి కాదు. అదృశ్య దేవుని స్వరూపం. అదృశ్య దేవుని స్వరూపం అంటే ఆయన యొక్క లక్షణాలు ఏవో ఉన్నాయి. ఏంటి ఆ లక్షణాలు? సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. రోమపత్రిక 1:20 చూద్దాం. దేవుని యొక్క లక్షణాలు ఏంటి చూద్దాం. ఆయన అదృశ్య లక్షణాలు ఏంటంటే ఆయన నిత్యశక్తి, దేవత్వము, మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది. ఇది దేవుని యొక్క అదృశ్య లక్షణాలు 2 ఉన్నాయండి. మొదటిది ఏంటి? రెండోది దేవత్వం. ఇవి 2 కూడా దేవుని యొక్క అదృశ్య లక్షణం. అంటే నిన్ను ఈ మరణపు బంధకాలలో నుంచి నిన్ను విడిపించి ఆయన దేనిలో మార్చాలని చూస్తున్నాడంటే
నిత్య శక్తియు మరియు దేవత్వం దేవత్వము నీకు ఇవ్వాలని ఆయన పిలుస్తున్నాడు. ఇది ఆయన పిలుపు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు అంటే నిన్ను దేవత్వములోనికి మార్చడానికి పిలిస్తే నువ్వు అక్కడికి వచ్చి కూడా ఏం చేస్తున్నావు? స్వనీతిని చెప్తూ ఉన్నావు, స్వనీతిని చెప్తూ ఉన్నావు, పరలోకంలోనికి వచ్చాడు. ఇదంతటికి కారణం ఏంటి అంటే బైబిల్ గ్రంథాన్ని ఆ మనసుతో చదవాలి, బైబిల్ మనసుతో చదవాలి. అందుకనే దేవుడు పడవ ప్రసంగంలో ఫస్ట్ మాట చెప్పిన మాట ఏంటది? ఫస్ట్ మాట అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆ దీనత్వములోనికి మనం రావాలి. ఆత్మ సంబంధమైనటువంటి దీనత్వంలో అంటే ఆత్మ యొక్క లక్షణాలు, ఆత్మ పరిస్థితి అంటే ఈ దృశ్యమైనటువంటి శరీరము, దృశ్యమైనటువంటి ఆలోచన ఇవన్నీ పోవాలి. పోయి ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలోనికి మనం రావాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలోనికి మనం వచ్చినప్పుడు మనకి దేవుని యొక్క అసలు ఉద్దేశం ఏంటో తెలుస్తుంది. దేవుని యొక్క అసలు ఉద్దేశం ఏంటో అంటే మనలందరినీ కూడా ఆయన ఏం చేశాడంటే దేవత్వంలోనికి రావాలని పిలిచాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే క్రైస్తవ్యంలోనికి వస్తున్నాం. దేవుడు మనల్ని పిలిచిందేమో దేవత్వంలోనికి, నిత్యశక్తి దేవత్వంలోనికి నిన్ను రావాలని ఆయన పిలిస్తే మనం క్రైస్తవ మతంలోనికి వెళ్తున్నాం. ఇది జరుగుతున్నటువంటి. దేవుడు క్రైస్తవ మతంలోనికి రావాలని పిలవలేదు. ఇక్కడ నిన్ను దేవత్వంలోనికి రావాలని పిలుస్తున్నాడు. నీ ఆత్మను దేవత్వంలోనికి రావాలని పిలుస్తున్నాడు. నీ ఆత్మ దేవత్వంలోనికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా నీవు డిసైడ్ చేసుకోవాల్సిన రెండోది, దేవత్వముతో నీవు ప్రవర్తించవలసినటువంటి విధానము, దేవునితో నీవు మాట్లాడాల్సిన విధానం ఇది వేరు. ఈ లోకం వేరు. భూలోకంలో నీవు మామూలు మనుషులతో ప్రవర్తించే విధానము, వీళ్ళతో డీల్ చేస్తున్నటువంటి అంశాలు ఇవి వేరు. అయితే భూలోకములో నీవు ప్రవర్తించేటువంటి విధానం ఏదైనా సరే దేవత్వానికి వ్యతిరేకంగా ఉండకూడదు అనేది దేవుని విధానము. అది దేవుడు చెప్పినటువంటి విషయం. ఇప్పుడు దేవత్వములోనికి వచ్చినప్పుడు మనం ఏంటంటే అదృశ్యమైనటువంటి స్థితిలోనికి మనం వచ్చినప్పుడు అదృశ్యమైనటువంటి వాటిని మనం చూడాలి. అదృశ్యమైనటువంటి వాటిని ఎలా చూస్తాము? దానికి ఏం కావాలి? దాన్ని ఏమంటారు? అదృశ్యమైనటువంటి వాటిని చూడాలి కదా మనం. ఇప్పుడు మనం మరణము అనేటువంటి దాని తలుపు తెలుసుకొని మనం లోనికి వచ్చి పవిత్ర దేవత్వంలోనికి వస్తున్నాము. దేవత్వంలోనికి వచ్చాము అనేటువంటిది ఎట్లా నీకు? ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మొదటి నుంచి చదువునానా? 11వ అధ్యాయం. విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం అని ఎందుకన్నారంటే అది విశ్వాసం అని అంటే ఇప్పుడు మనకి దేవుడు మరణపు తాళం తీర్చారన్న విషయం కనపడదు, అదృశ్యమైనటువంటి విషయం. పేతురు పరలోకంలోనికి మనల్ని పంపించాడు అనేటువంటి విషయాన్ని అదృశ్యమైన విషయం మనకు అది కనపడదు. ఈ అదృశ్యమైనవి నిజము అనేది విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. అనంటే నీ హృదయములో కళ్ళతో చూసిన దాని మీద నువ్వు ఎంతైతే స్ట్రాంగ్గా విశ్వాసము కలిగి ఉంటావో, గమనించండి, కళ్ళతో చూసేటువంటి ఎంత విశ్వాసం కలిగి ఉంటావో, మైకే కాదు అని అంటే నువ్వు ఒప్పుకోవు. కాదు అంటే ఎవరు ఒప్పుకోరు. నేను దీన్ని కర్రపుల్ల అంట, ఒప్పుకుంటారా మీరు? ఇది కర్రపుల్ల అంటాను, ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకోరు. కారణం ఏంటి? దృశ్యంగా కనిపిస్తున్నాడా? అది ఎంత విశ్వాసం అయితే దీని మీద మనం ఉంచుతున్నామో, దీని మీద ఒక వస్తువు మీద, దృశ్యంగా కనిపించేటువంటి వస్తువు మీద ఎంత విశ్వాసం అయితే ఉంచుతున్నామో. సూర్యాపేట పోవాలి అని అంటే నేను మా అబ్బాయికి బస్సు మీద ఎక్కడ సేఫ్టీ అని చెప్తాను. బైక్ మీద పోమాక అది ఇది వచ్చి గురుకుంటాయి. ఇవన్నీ మనకు దృశ్యంగా కనపడే అంశాలు. అంటే ఎందుకని బస్సు మీద వెళ్ళమని చెప్తున్నాను? సేఫ్టీగా ఉంటుందనేటువంటి విశ్వాసం 100% నీలో ఉన్నది. అది ఎంతగా నమ్ముతున్నావో, సేఫ్టీగా ఉంటావనే విషయం ఎంతగా నమ్ముతున్నావో
పరలోకానికి వస్తే ఆనందంగా ఉంటావు అనేటువంటి విషయాన్ని అంతగా నమ్మాలి. హల్లెలూయా. హల్లెలూయా. విషయం అది. పరలోకానికి వస్తే అంత ఆనందంగా ఉంటావు అనేటువంటి విషయం నమ్మాలి. ఇదంతా కూడా నీలో ఉండేటువంటి ఆత్మ యొక్క చర్య. ఇప్పుడు భౌతికంగా ఈ శరీరం ఉంది, దీన్ని ఇది లేపగలను, అది చేయగలను, ఇది చేయగలను. ఎస్, ఆత్మ కూడా పనులు చేయగలుగుతుంది. ఇది తెలుసుకోవాలి. ఈ ఎక్స్పీరియన్స్ నీకు ఉండాలి. ఆత్మ పనులు ఎలా చేయగలుగుతుంది? ఆత్మ దానంతా అదిగా వెళ్ళదు. ఆత్మ కార్యాలు చేపిస్తుంది ఆత్మ. ఇది నా నమ్మాలా. అందుకనే ఆయన ఎలాంటి కార్యాలు చేశాడు ఉన్నప్పుడు మనుషులు ఎవరు చేయలేని కార్యాలు చేశారు. పుట్టి గుడ్డివాడిని, అది మనుషులు ఎవరికి సాధ్యపడదు. డాక్టర్స్ మీకు ఆయన సాధ్యపడుద్దా? పుట్టి గుడ్డివాడు, పుట్టుకతో గుడ్డివాడు, 38 ఏళ్ల నుంచి ఆ కొలం దగ్గర కూర్చున్నాడు. వాడు పనికి మానేవాడు, కోనేరు దగ్గర. వాడు ఎట్లా లేచాడు? దిగ్గున లేచి పరుపెత్తుకొని పరిగెత్తుకొని. హల్లెలూయా. అంటే ఆత్మ మీద అంత స్ట్రాంగ్ విశ్వాసం ఉండాలి. ఇది అంటే ఉత్తగా అనుకోవటం కాదు. ఆత్మ విషయంలో అంతటి గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంటే అది ఖచ్చితంగా. అందుకని వాళ్ళు ఆయన బైబిల్ అందరూ మాటి విశ్వాసం కలిగి ఉండే విశ్వాసం అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. ఆత్మకు ఇప్పుడు మనం ఉన్నాం. నేను చెడ్డవాడిని అనుకుందాం, మంచివాడు నాకు కనిపిస్తారు. అవును కదా? మంచి వ్యక్తి కనిపిస్తారు, ఆడవాడు కనిపిస్తారు, మగవాడు కనిపిస్తారు దృశ్యంగా. మనకు అదృశ్యంగా ఏముంది? మనలో ఆత్మ ఉంది. అదృశ్యంగా ఉన్న మనకి, మన ఆత్మకి ఎవరెవరు కనిపిస్తారు? ఎవరెవరు కనిపించవచ్చు చెప్పండి. యేసు ప్రభు అతను శ్మశానం నుంచి వచ్చినటువంటి ఆ పిచ్చివాడిని చూసినప్పుడు ఏం కనిపించే యేసు ప్రభుకి? వానిలో సేన కనిపించింది అక్కడ. ఆత్మీయంగా నీలో అంత విశ్వాసం ఉన్నప్పుడు ఈ ఆత్మకు వ్యతిరేకమైనవి ఏంటో కూడా కనిపిస్తాయి. హల్లెలూయా. ఎందుకు కనిపిస్తాయి అనంటే యూ వుడ్ లైక్ టు ఎస్కేప్ ఫ్రమ్ దెమ్. దానిలో నుంచి నీవు తప్పించుకోవాలి. అవి తెలిస్తేనే తప్పించుకుంటావు. ఈ సాతానికి ఉన్న టెక్నిక్ ఏంటంటే అది దేవుని వాక్యాలు చెప్పే మనల్ని, అరే దేవుడు బైబిల్ అందులో చెప్పలేదా? దూతలను పంపించి నువ్వు కింద దూకితే పట్టుకోవడానికి దేవుడు దూతలను పంపిస్తానని చెప్పాడు. నువ్వు ఆ వాక్యం దూకు. శోధించడానికి అట్లా వస్తుంది. అయితే ఆత్మలో నీవు ఒక విషయాన్ని నిరీక్షించాలి. ఏంటి ఆ విషయం నిరీక్షించేదంటే విశ్వాసం వలన ఏమేం కార్యాలు జరుగుతాయి అనేవి నువ్వు విశ్వసించాలా. ఇప్పుడు ఈ విశ్వాసం అనేటువంటి దానికి మాతృక బైబిల్ గ్రంథం ఎక్కడ ఉందా అని పరిశీలన చేసుకోవాలా. పరిశీలన చేసుకున్నప్పుడు అప్పుడు ఏం చెప్పాడు దానికి? దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు నాయన అని చెప్పాడు సాతానుతో. అంటే సాతాను వేసేటువంటి మాటకు ధీటైనటువంటి వాడు వాడు యూజ్ చేయాలి. అంటే క్రైస్తవులుగా ఉన్నప్పుడు మనకు ఎవరైతే శత్రుత్వం, ఇప్పుడు యేసు ప్రభువు శత్రువుని ఎక్కడ చూశాడంటే, సాతాన్ని ఎక్కడ చూశాడంటే పేతురులోనే చూశాడు. సాతానా వెనక పేతురులోనే చూశాడు. అంటే మన మధ్యలో ఉండేటువంటి దైవత్వం కలిగినటువంటి వాళ్ళలో నుంచే మనకి అబ్జెక్షన్స్ వస్తున్నప్పుడు అది నాది తప్ప, ఆయన చెప్పేది తప్ప అనేటువంటిది ఒక ప్రశ్న మనకు వస్తుంది నీకు. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని అంటే లేఖనాలకు వెళ్ళాలి. అది జరిగింది. లేఖనాలలో నీకు వచ్చినటువంటి దర్శనానికి సంబంధించినటువంటి మాతృక సాదృశ్యము ఉంటే నీది కరెక్ట్ అవుతుంది, ఆయన తప్పు అవుతుంది. అది లేదనుకో, బహుశా దైవ సేవకుల ద్వారా దేవుడు నాకు ఇప్పుడు అతను తప్పు చేశాడు. దావీదు తప్పు చేసినప్పుడు నాతాను వెళ్ళిపోయాడు.
ఆహాబు తప్పు చేశాడు, ఎలీషా వెళ్ళిపోయాడు, ఏలియా వెళ్ళిపోయాడు. విషయం ఏంటంటే మనలో ఆత్మీయమైనటువంటి విశ్వాస స్థాయిలో ఏమైనా పొరపాటు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని హెచ్చరిక చేస్తూనే ఉంటుంటాడు. ఇది అందుకనే ఈ యొక్క స్వరూపం అంతా కూడా బైబిల్ గ్రంథం ఏం చెప్తుంటే ఒక్కరిలోనే ఉన్నది. 2 కొరింథీ 4:4 మాట చెప్పారు. 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు, ఎవరి స్వరూపం ఏంటండి? క్రీస్తు దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. అంటే క్రీస్తు ఎవరి స్వరూపము? దేవుని స్వరూపములో ఉన్నటువంటి. అంటే ఇప్పుడు మనం విశ్వాసము ఎవరి మీద ఉంచాలి? ఇప్పుడు ఇంకా క్రీస్తు మీద ఉంచాలి. అందుకనే ఆయన మనకు ఒక మోడల్ ఇచ్చారన్నమాట. క్రీస్తునే ఒక మోడల్గా ఇచ్చారు. దేవుని సారూప్యంలో ఉండాలంటే ఆయన ఎవరిని ఇచ్చారంటే మనకి క్రీస్తుని ఒక మోడల్గా ఇచ్చారు. అంటే క్రీస్తు అనేటువంటి ఆ యొక్క ఆత్మీయ పదార్థం మీద మనం పూర్తి స్థాయి విశ్వాసాన్ని పెడితే మనం ఏదైనా సరే, అందుకని ఆయన పైకి వెళ్లే ముందు మాట చెప్తాడు, గొప్ప కార్యాలు చేయగలుగుతారు అని చెప్పగలిగాడు ఆయన. ఎందుచేతనంటే ఆ విశ్వాసం అలా ఉండాలి. ఓకే, దేవుని యొక్క అదృశ్య రూపాన్ని చూడటానికి మొదటిగా ఏం చెప్పాను? నిదానించి చూడాలని చెప్పాను. రెండవది ఏంటంటే ఫిబ్రవరి 11:22 విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచినట్లు స్థిర బుద్ధి గలవాడే. అంటే అదృశ్య దేవుని రూపాన్ని మనం చూడాలి అంటే ఇంకా మనకి ఇంకోటి ఏం కావాలి? స్థిర బుద్ధి కావాలి. స్థిర బుద్ధి అక్కడ రాయబడింది ఏంటన్నమాట? మోషే స్థిర బుద్ధి కలవాడాడు అనంటే మనం ఎలాంటి సమస్యలు వచ్చినా మనకి ఏముండాలా? ముందు బుద్ధి వేరు, జ్ఞానం వేరు. అవి రెండు సపరేట్. బుద్ధి వేరు, జ్ఞానం వేరు. బౌద్ధులు నేర్చుకున్న బుద్ధి స్థితి ఏంటంటే స్థిరమైన మనసు. అంటే స్థిరమైన బుద్ధి కలిగి ఉండవలసినటువంటి పరిస్థితి నీకు ఉంది. చంచలమైనటువంటి బుద్ధి నీలో ఉండకూడదు. చంచలమైనటువంటి బుద్ధి నీలో ఉన్నది అంటే నీకు విశ్వాసము లేనంటే. నువ్వు కంగారు పడుతున్నావు, అటు పడుతున్నావు, ఇటు పడుతున్నావు, ఆతృత పడుతున్నావు, ఆవేదన పడుతున్నావు అనంటే విశ్వాసం లేనట్లే. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ఎప్పుడైతే మన శరీరంలో మన ఆత్మలో ఉన్నాడో, ఇది మన ఆత్మ అనే పదార్థం అండి. ఇది మన ఆత్మ అనే పదార్థం. క్రీస్తు ఆత్మ అనే పదార్థాన్ని తీసుకుని వచ్చి మన ఆత్మ అనే పదార్థంలో పెట్టుకున్నాం. రెండు ఒకటి ఏమైపోయింది? ఏకమైపోయింది. దీంతో గుద్దామంటే పాత రోజులు యుద్ధాలు ఎలా చేస్తారు తెలుసా? కుస్తీ యుద్ధాలు గుద్దుతాడు తెలుసారు మీరు? ఇట్టా గుద్దాడు. పాత రోజుల్లో కుస్తీ యుద్ధాలు ఇదే ఫస్ట్ ఆచి ఆపిడి ఈపిడి కలిపి గుద్దేవాడు అనమాట. బలం అనమాట. అంటే ఏంటంటే మన ఆత్మలో క్రీస్తు ఆత్మ ఉంటే గొప్ప బలం. అంటే బలం లేదు అని అంటే అందుకనే ఆయన ఏమన్నాడు? ఆత్మ ఎలాంటిది అన్నాడు? ఆత్మ గురించి తిమోతి అనుకున్నాడు. ఆత్మ ఎలాంటిది అన్నాడు? 7వ వచనం, 1 తిమోతి 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తి, ఆత్మ అనేటువంటిది శక్తి, మరియు ప్రేమ, మరియు పిరికితనం కలిగినటువంటి ఆత్మ లేదంటే ధైర్యం కలిగినటువంటి ఆత్మ. అంటే 4 లక్షణాలు. అంటే ఆత్మ యొక్క మన ఆత్మలో ధైర్యం, శక్తి ఉంది, కానీ దాన్ని మనం వినియోగించుకోము. వినియోగించుకోవాలంటే మనం ఏం చేస్తున్నాం? క్రీస్తు ఆత్మను పెట్టుకున్నాం, శక్తి వచ్చింది. క్రీస్తు వచ్చాడు మనకి, ప్రేమ వచ్చింది. క్రీస్తు వచ్చాడు మనకి, ఇంద్రియ నిగ్రహం వచ్చింది.
క్రీస్తు వచ్చాడు, మనకి ధైర్యం వచ్చింది. ఇక ఇది కంప్లీట్ పూర్ణం కంప్లీట్ హార్ట్. అందుకనే ఇప్పుడు ఈ కంప్లీట్ హార్ట్తో దేవుడు ఏం చేయమంటాడు? మనల్ని ఆరాధించండి అని. పూర్ణ మనసుతో పూర్ణాత్మతో ఆరాధి. ఇది పూర్ణములోనికి ఒకటి తీసేసిన ఒకటి కలిపిన పూర్ణమే. దేవుడే. నువ్వు పోయినా అంటే నీలాంటి వాడు 10 మంది పోయినా అది పూర్ణమే. దేవుడు యొక్క శక్తి అది. ప్రియ దేవుని బిడ్డలారా, అదృశ్య దేవుని యొక్క స్వరూపాన్ని, ఆయన కార్యాలను మనం గమనించాలంటే నిదానించి ప్రతి విషయాన్ని గమనించాలి. రెండోది, స్థిరమైనటువంటి బుద్ధితో మనం ఆ విషయాలను గమనించవలసిన వారు ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఏమేమి మనము పరలోకములో అదృశ్యమైనటువంటి వాటిని దృశ్యంగా మనం ఆడ చూడగలుగుతాము. ఈ వాళ్ళు చిన్న మాట చెప్తాను. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే ఒక మాట, మీరు భూలోకములో దేన్ని బంధిస్తారో, ఎక్కడ ఉంది? 18 అనుకుంటారు. మత్తయి సువార్త 18 వస్తే భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును. ఇప్పుడు భూలోకానికి పరలోకానికి ఉన్నటువంటి అంశాల్లో మనం భూమి మీద దేనిని బంధించాలి? ఇప్పుడు చెప్పండి, మీరు దేన్ని బంధిద్దాం అనుకుంటున్నారు? మీరు చెప్పండి. ఇప్పుడు మీరు దేన్ని బంధిద్దాం అనుకుంటున్నారు భూలోకంలో? శరీరాశను బంధించాలనుకున్నారు. ఇంకా చెప్పండి, దేన్ని బంధించాలనుకున్నారు? చెప్పండి, పర్లేదు. జీవపు డంబమును బంధించాలనుకుంటున్నారు, నేత్రాశను బంధించాలనుకుంటున్నారు. ఓకే, అంటే అవి భూలోకములో నీ శరీరంలో వాటిని నువ్వు బంధించేసావు అని అంటే పరలోకములోకి వెళ్ళిన తర్వాత కూడా నువ్వు వీటి జోలికి వెళ్ళవు. గుర్తుపెట్టుకోండి. ఇందాక ఏం చెప్పాడు? పరలోకంలో వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారంట? స్వనీతిని స్థాపించాలనుకుంటారు. వాళ్ళు పదం చక్కగా రాశాడు, గుర్తుపెట్టుకోండి. పరలోకానికి వచ్చి కూడా స్వనీతిని స్థాపించాలనుకున్నారు. భూలోకంలో దేవుడు నిన్ను దేని బంధించమంటున్నాడు? నీకు శరీరాశిని బంధించాలా, నేత్రాశిని బంధించాలా, జీవపు డంబాన్ని బంధించేసావంటే నువ్వు పరలోకం పోయిన తర్వాత వీటి గురించి నువ్వు ఆలోచన చేయవు. మీకు అర్థమవుతుంది కదా? పరలోకం పోయిన దీని గురించి ఆలోచన చేయవు. అప్పుడు పరలోకం పోయిన తర్వాత దేని గురించి ఆలోచన చేస్తావు? దేవుని యొక్క చిత్తాన్ని ఆలోచన చేస్తావు. పరలోకంలో దేవుని యొక్క చిత్తాన్ని ఆలోచన చేస్తావు, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆలోచన చేస్తావు. సమూయేలు పరలోక దేవుని యొక్క చిత్త ప్రకారం ఉన్నాడు కాబట్టే నేను ఈ ప్రజల గురించి ప్రార్థన చేయకపోతే దేవుని విషయంలో తప్పు చేసిన వాడిని అవుతాను. అక్కడ దాకా నేను వెళ్ళదలుచుకోలేదు అంట. భలే చక్కగా చెప్తాడు, అక్కడ దాకా నేను వెళ్ళదలుచుకోలేదు అంటాడు. అందుకనే నేను ఏం చేస్తాను? అందరి కోసం ప్రార్థన చేస్తాను. అని పోయిన తర్వాత, పరలోకం పోయిన తర్వాత ఏమనిపిస్తుంది? అరే ఇల్లు కూడా వస్తే బాగు. ఎవరు ఈ మరణ బంధకంలో ఉన్నటువంటి వీడు కూడా వస్తే బాగు, నాతో పాటు డోర్ తీశారు యేసు ప్రభు. వీరుడు వస్తే బాగు. ఎవరి కోసం మనం ప్రార్థన చేస్తాం? బాధపడతాం, దుఃఖపడతాం. అది పరలోక దుఃఖం అంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే అది. లేకపోతే ఆయనకేం పని? విడిచిపెట్టకూడని ఎంచుకోనక్క ఆయనకేం అవసరం సార్ కిందకి రావాలని? అది ఆత్మీయమైనటువంటి దుఃఖం, అది ఆత్మానుసారమైన దుఃఖం. అది వామ్మో నా బిడ్డలు. రాత్రి నుంచి నన్ను ఒకటే సతాయిస్తుంది టీచరు, 300 కొట్టు అని. వాడు నిన్న మధ్యాహ్నం ఫోన్ చేశాడు నాకు, 300 కొట్టమని. నేను కొట్టలేదు, మాట మీద డబ్బులు ఇవ్వకూడదు, ఊరికే అసలు తెచ్చేద్దాను. నేను ఇవ్వట్లేదని వాడేం చేశాడు? ఆమె ఫోన్ చేయడం మొదలుపెట్టాడు. తల్లి మనసులో ప్రేమ యొక్క తీవ్రత ఎట్లా ఉందంటే, అసలు
ఫోన్ తీసుకొచ్చి నాకు ఇది కొడతవా లేదా కొట్టు అంటే తండ్రి యొక్క ఆత్మ కూడా అమ్మో నా బిడ్డలు ఏమైపోతున్నారు నరకంలో పడి చచ్చిపోతున్నారు, వాళ్ళు విమోచించాలని ఆయన ఏం చేశాడంటే పంపిస్తే ఆయన కూడా వెళ్ళొస్తా. అసలు ఆ పదం ఎంత చక్కగా ఉంటుందంటే నేను వెళ్ళొస్తానంటే ఎంత చక్కని ఒబీడియన్స్. అది ఆత్మీయమైనటువంటి ఒబీడియన్స్. అలా ఒబీడియన్స్గా ఉంటే దేవుని యొక్క చిత్తం ఏదో మనకు అర్థం. పరలోకంలో ఉన్నటువంటి వాళ్ళకి దుఃఖం అంతా ఎలా ఉంటుందంటే అయ్యో వీళ్ళందరూ కూడా ఇది ఆత్మీయమైన దుఃఖం. లేవ చిత్తాన్ని సాగిన దుఃఖం. అందుకని యేసు ప్రభు వారిని అపోస్తలులందరూ పోయి ఏమని అడుగుతారు తెలుసా? చూడండి 17 మత్తయి సువార్త 17:5 ఏమంటారు తెలుసా? అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము లూకా 17:5 అపోస్తలులు మా విశ్వాసమును వృద్ధి పొందించుము అని అడిగారు ఆయన. విశ్వాసం అంటే ఇప్పుడు అర్థమై ఉంటుంది. అదృశ్యమైనటువంటి వాటి మీద అంత స్ట్రాంగ్, అంతటి విశ్వాసాన్ని వృద్ధి పొందించమని అడుగుతున్నారు వీళ్ళు యేసు ప్రభువాన్ని. యేసు ప్రభుతో తిరుగుతున్నప్పటికీ కూడా ఈ అకాడమిక్ ఇయర్లో నా తీర్మానం అది రాజధాని మర్చిపోయాడు. విశ్వాసాన్ని నాకు ఈ పదము చదివాను, కానీ మన ప్రసాద్ గారు, మన జొన్నలగడ్డ ప్రసాద్ గారు ఒక సెకండ్ సాటర్డే అప్పుడు వచ్చి ఇదే పదాన్ని చెప్పారు. అపోస్తలు మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమనే పదం. దేవుడు నన్ను హెచ్చరించాడు అనిపించింది. అప్పుడు నన్ను హెచ్చరించాడు అనిపించింది. విశ్వాసంలో వృద్ధి పొందించాలి. అప్పుడు విశ్వాసం అంటే ఎలా రావాలి, ఎన్ని రోజులకు అర్థమైద్ది, ఎలా చెప్తే అర్థమైద్ది. సరదాగా విశ్వాసం అంటే ఏంటి అనగానే ఏమని చెప్తాం అందరూ కూడా. చూడు, ఎవరి దగ్గరికి వెళ్ళి విశ్వాసం అంటే ఏంటంటే పాస్టర్ గారు అడిగితే ఏం చెప్తారు ఆయన? వెరీ సింపుల్ ఒక పదం చెప్పేస్తారు. ఏంటది? విశ్వాసం అంటే ఏం చెప్తారండి ఆయన? విశ్వాసం అంటే ఏంటంటే పాస్టర్ గారు నిరీక్షించు దాని యొక్క దర్శన బైబిల్లో ఉందా మాట అంతే. మరి ఇది ఎలాగా మీకు అండర్స్టాండ్లోకి రావాలి? ఎన్ని రోజులు పట్టుద్ది మీకు అండర్స్టాండ్లోకి రావాలంటే? ఎంత చెప్తే అర్థమవుతుంది? ఎంత మదన పడ్డానంటే ఇప్పటికి కొంచెం మీకు ఎక్కించగలిగింది. అదృశ్యమైనటువంటి ఆ సిట్యువేషన్ని మనం స్ట్రాంగ్గా మన హృదయంలో అది దృశ్య రూపంగా ఉన్నట్లుగా భావించగలిగితే అది విశ్వాసం ఉంటుంది. నేను నీకు తోడుగా ఉన్నాను పో అనంటే నీకు అక్కడ కనపడాలా? అంతే. అది విశ్వాసం అంటే ఆ దృశ్యం కనపడాలి కదే. పక్కన ఒక వ్యక్తి ఉన్న దృశ్యం కనపడాలి నీకు. అది విశ్వాసం అంటే. పక్కన వ్యక్తి ఉన్న దృశ్యం నీకు కనిపించాలి. ఇమ్మానుయేలు ఉన్న దృశ్యం నీకు కనిపించాలి పక్కన. ఇది విశ్వాసం అంటే. అది నీ ఒక్కడికే కనిపిస్తుంది. అది విశ్వాసం. ఈ విశ్వాసాన్ని మీలో పెంపొందించడమే నా ఈ అకాడమిక్ ఇయర్ యొక్క తీర్మానం. దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఈ విషయాలను జ్ఞాపకం పెట్టుకొని దేవుళ్ళు నడుస్తారని గుర్తుపెట్టుకోండి. విశ్వాసం దృశ్యమైనటువంటిది కాదు, అదృశ్యమైనది. అదృశ్యమైన దాని యొక్క ఎట్లా నిజ స్వరూపం అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్మడం, అది అంటారు. అందుకే అదృశ్యమైనటువంటి దృశ్యాలు అందుకని ఫస్ట్ నుంచి అనుకున్నా ఎప్పటి నుంచి చెప్పాలని. అందుకని జనవరి 1 ఎంచుకున్నాను. అందుకని మీకు అది ఇవ్వగలిగాను. కాబట్టి మీరు ఈ విశ్వాసం అభివృద్ధి చెందాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. దేవుడి ఈ మాటలు దీవించడం ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడ ప్రేమగా తండ్రి దయామేడ మీ ప్రేమ కృప కలిగిన స్తోత్రం. విశ్వాసాన్ని వృద్ధి పొందించును అని మీరు మాకు చెప్పేటువంటి మాటలు అపోస్తలులు ఎలాగైతే ప్రభావాన్ని స్వీకరించారో అదే విధంగా ప్రభు మేము కూడా స్వీకరించి విశ్వాసంలో మేము వృద్ధి పొంది అనేక గొప్ప కార్యాలు మీ ఎడల మేము చూచుటకు, మా కళ్ళారా చూచుటకు సహాయం ఇచ్చామని యేసుక్రీస్తు అడిగి వేడుకుంటున్నాం తండ్రి.